అసలు విశాల్ సార్కు ఏమైంది? ఉన్నట్టుండి గట్ల చేతులు వణుకుంటా స్టేజ్ మీద మనకెందుకు కనపడ్డాడు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎందుకు గంతగానం దెబ్బతిన్నది? అసలు అపోలో పెద్ద డాక్టర్లు ఈ విశాల్ సార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమని చెప్తున్నారు? ఇవన్నీ ముచ్చట్లను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగోడైనా కూడా తమిళ్లో తన సత్తా చాటుకొని వరుస సినిమాలతోని సక్సెస్ మీద సక్సెస్ కొట్టిన హ్యాట్రిక్ హీరో. ఇక్కడ తెలుగులో కూడా ఆయన సినిమాలు డబ్బింగ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందినాయని చెప్పాలి. తెలుగులో విశాల్ కు ఫ్యాన్స్ కూడా బాగా మందే ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో విశాల్ సారు మార్క్ యాంటోనీ అనే సినిమాతోని హీట్ కొట్టిండు. ఆయన చివరిగా ఆయన రత్నం సినిమాతోని ప్రేక్షకుల ముందరకు వచ్చిండు. దాని తర్వాతనైతే మళ్ళీ సినిమా చేయలేదు. ఓవరాల్ గానైతే ఆ సినిమా పరాజయం పాలైందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి విశాల్ సార్ ఆ టాపిక్ గా ఎందుకు మారిందయ్యానంటే మదగజరాజా సినిమా 2013 నుంచి వాయిదా పడుకుంటూ వచ్చింది. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ అయినా కూడా రిలీజ్ కు నోసుకోలేదు. ఇక దానికోసం చెప్పి సంక్రాంతికి ఎట్టన్నా సినిమాను రిలీజ్ చేయాలని చెప్పి ఆ సినిమా యూనిట్ అంతా భావన చేసిందయ్యా. ఇక అందుకోసానికని చెప్పి ఒక ఫంక్షన్ హోటల్ ఏర్పాటు చేసి విశాల్ సార్ ను గెస్ట్ గా పిలిచేసరికి ఆ గెస్ట్ గా వచ్చినటువంటి విశాల్ సార్ పరిస్థితిని చూసి అందరూ నోరెళ్ళబెట్టిండ్రు. ఉక్కు లెక్క ఉండే మనిషి కూసోనికే లేవనికే నడవనికే మత్తు ఇబ్బంది పడ్డాడంటే ఏమై ఉంటది మా విశాల్ అని చెప్పి అభిమానులు అయితే బగ్గనే బాధపడబట్టిండ్రు. అసలు విశాల్ సార్ ను ఆ ఫంక్షన్ లో చూసిన వాళ్ళందరూ కంటతడి పెట్టుకోబట్టిండ్రు. ఎందుకంటే విశాల్ సార్ స్టేజ్ మీద మాట్లాడుకుంటా చేతులలో మైకు కూడా నిలబడతలేదు. కథ 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 వనకబట్టింది. దీంతోని ఆయన ఆరోగ్యం పరిస్థితి చాలా దెబ్బతిన్నది. ఏదో సివియర్ ప్రాబ్లమే ఉన్నదని చెప్పి చాలా మంది అంటున్నారు. కాకపోతే అపోలో పెద్ద డాక్టర్లు ఏమంటున్నారు అంటే లేదు ఇది వైరల్ ఫీవర్ తోని బాగా సలిజ్వరంతో వచ్చే వణుకు తప్ప అంతకు మించి ఏం లేదని అంటున్నారు. కానీ ఎంత సలిజ్వరమైనా కూడా గింతకన్నా వణుకుతుందా? అసలు ఈయన మా విశాల్ లెక్కనే లేడు. ఎంత ఫిట్టుకుంటాడు మనిషి. కండలు తిరిగిన బాడీ ఉక్కు శరీరం లాంటోడు కాసేపు కూడా నిలవలేకుండా ఉన్నాడనంటే ఏమనుకోవాలని చెప్పి అభిమానులు అయితే బగ్గనే బాధపడబట్టిర్రయ్యా. సరే మరి అసలు విశాల్ సార్ ఎందుకు అట్లున్నాడు? ఏమైంది? ఇక జనంతా లోపలికి పోయిన లైఫ్ స్టోరీ ఏందయ్యా అని చూస్తే విశాల్ కృష్ణారెడ్డి అసలు పేరు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విశాల్ అని షార్ట్ కట్ ల పేరు మార్చుకున్నాడు. ఆగస్టు 29, 1977 పుట్టిండయ్యా ఆయన. ఇక ఆయన సినిమా నిర్మాత జీకే రెడ్డి. అమ్మ పేరు జానకిదేవి. ఈయనకు ఒక అన్న కూడా ఉన్నాడు. ఆయన పేరు విక్రమ్ కృష్ణ. వీళ్ళదంతా సినిమా నేపథ్యమే ఉన్నది. అయితే చెల్లెలు కూడా ఒక ఆమె ఉన్నదయ్యా ఈయనకు. అయితే విశాల్ తాలూకా తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెల్లూరుకు చెందిన వాళ్ళే. ఇక నెల్లూరులో ఉన్న వీళ్ళు బతుకుదెరువు నిమిత్తం అని చెప్పి కర్ణాటక పోయి అక్కడ సెటిల్ అయినరు. ఇక వాళ్ళ నాన్నకు వ్యవసాయం చేసి ఇష్టం లేదు. బిజినెస్ చేయాలంటేనే బాగా ఇష్టం. ఇంకా అంతేనే కాకుండా వీళ్ళ నాయన ఇండియన్ ఆర్మీలో కూడా 10 సంవత్సరాల వరకు పనిచేసి ఇండియాకు సేవలు అందించిండయ్యా. ఇక ఈ ముచ్చట్లలో ఆయన సర్వీస్ కూడా పూర్తవుతోని తిరిగి ఇంటికి వచ్చిండు. అప్పటికే 3 పిల్లలు ఉండుతోనే ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలని చెప్పి బాగా ఆలోచన చేసినటువంటి జీకే రెడ్డి సార్ ఫ్యామిలీకి ఎటువంటి తిప్పలు లేకుండా చూసుకోవాలని చెప్పి బెంగళూరులో గ్రైనేట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండయ్యా. ఇక ఆ వ్యాపారం కాస్త బాగానే నడిచి మస్తు లాభాల పాట పడింది. ఇంకా అతనే కాకుండా రాజకీయ నాయకులైతేనేమి వ్యాపారవేత్తలైతేనేమి చాలా మందితోని కూడా జీకే రెడ్డి సార్ మస్తు స్నేహంగా మెదిలేటోడు అని చెప్పి వాళ్లకు బాగా ఆత్మీయ లెక్క ఉండు వల్ల కొన్ని సందర్భాలలో బినామీ కూడా వ్యవహారం చేసిండనే వార్తలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు బాగానే కొట్టినాయి. ఇక అట్లా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతోని ఉన్న సన్నిహితం కారణంగా జీకే రెడ్డి సార్ కూడా కోట్లకు పడగలెత్తిండయ్యా. ఇక ఎట్లో అట్లా బిజినెస్ పనులు చేసుకుంటా కూడా ప్రొడ్యూసర్ గా నా సత్తా ఏందో చూపెట్టాలని చెప్పి మెల్లగా చెన్నైకి మకా మార్చిండు. ఇక అక్కడనే ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయింది ఈ ఫ్యామిలీ. ఇక అయితే విశాల్ సార్ ను ఎట్లయినా కానీ డైరెక్టర్ ను చేయాలని చెప్పి తండ్రి బాగా ఆలోచన చేసిండట. కాకపోతే విశాల్ సార్ కు మాత్రం హీరో కావాలని ఉండేదట. కొన్ని సందర్భాలలో మరి ఎట్లనైనా మనోని డైరెక్టర్ చేయాలనుకున్నా కదా అని చెప్పి మన అర్జున్ హీరో సార్ ఉన్నాడు కదా, ఆ సీనియర్ యాక్టర్ అర్జున్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిండట విశాల్ సార్. ఇక అట్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఏదైతే సీన్లు ఎప్పుడు డైలాగులు ఎప్పుడు యాక్షన్ పాటలు చెప్తుంటే అర్జున్ సార్ దగ్గరుండి బాగా చూసిండట. అరే నీ దగ్గర మస్తు స్పార్క్ ఉన్నదా, మస్తు యాక్టివ్ ఉంటున్నావు, నువ్వు చెప్పేటప్పుడు కూడా భలే ఉంటున్నది సీన్లు, అదేదో సినిమాలలో యాక్టింగ్ నువ్వే చేయొచ్చు కదా, పైగా హీరో కట్అవుట్ నువ్వు, ఇవాళ రేపు కలర్ గురించి ఎవరు పట్టించుకోరు, టాలెంట్ కావాలి ఇండస్ట్రీలో రాణించాలంటే మీ నాయనతోని నేను మాట్లాడతా అని చెప్పి జీకే రెడ్డి సార్ తోని నీ కొడుకును హీరో చెయ్యి విశాల్ అని చెప్పి చెప్పిండట హీరో అర్జున్ సారు. ఇక అర్జున్ సార్ చెప్పిన దానికి వాళ్ళ నాయన కూడా ఓకే అని సరే ఒక ట్రైలర్ అయితే ఇద్దాం నువ్వు చెప్పినావు కాబట్టి మరి ఇంటున్నా అని చెప్పి ఒక ట్రైలర్ గా ఒక సినిమానైతే విడుదల చేసిల్లట. ఇక దీనికోసానికి అని చెప్పి విశాల్ సారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కు పోయి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా పాత సినిమాలలో
ఎంట్రీ ఇచ్చినప్పటికీ జీకే రెడ్డి సార్ ఒక మంచి స్టోరీ కోసం చూస్తుండగా ఒక పెద్ద మనిషి వచ్చి పంజంకోడి సినిమాను చెప్పిండట. ఇక పంజంకోడి సినిమా స్టోరీ మంచిగా ఉండుతోని అన్న విక్రమ్ కృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిండట. ఇక ఈ సినిమా తెలుగు లేకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే దీన్ని తెలుగులో కూడా తీద్దామని చెప్పి అనుకున్న సుతం చాలా మంది ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఏమన్నారంటే మీ వందంతా తమిళం పేస్ అయ్యా, ఇది వర్కౌట్ కాదు, మా తాన నడవదు, మా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీ ఓన్ అని చెప్పేసరికి మస్తు హట్ అయిందట విశాల్ సారు. అయితే ఈ సినిమా అప్పట్లో 3 కోట్లతోని తీసిన సినిమా దగ్గర దగ్గర 10 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి చరిత్రను సృష్టించింది. ఇక ఫస్ట్ 2 వారాలు ఫ్లాప్ అన్నారు కానీ తర్వాత మెల్లమెల్లగా ఇటు కొట్టింది. అయితే అట్లా ఎవరైతే తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు మీ ఉంది తమిళం పేసు మా తాన మేము రిలీజ్ చేయనీయమని అన్నారో విశాల్ సారు మస్తు హట్ అయ్యి వద్దు నాయన వాళ్ళు వీళ్ళు మనం వద్దంటుంటే మనం ఎందుకు సినిమా ఇయ్యాలి, ఏం కాదు తమిళల్లో మంచిగానే వచ్చినాయి కదా, 3 కోట్లకు 10 కోట్లు కొట్టినాం సాలిగా మళ్ళీ ఇంకో సినిమా తమిళలోనే దిద్దాం తెలుగులో వద్దు డబ్ చేయొద్దు అని అన్నాడట. అయినా కూడా వాళ్ళ నాయన అసలుకే ఈనలేదు. లేదు నువ్వు ఎన్నన్నా చెప్పురా వారి, మనం కష్టపడి సినిమా తీసుకున్నది గిందుక, ఎవడో అడ్డగాడు బుడ్డగాడు చెప్తే నువ్వు వింటావా, మన సినిమా ఏందో సత్తా మనకు తెలుసు, నేను ఇడిచి పెడతా నువ్వు సప్పుడుదా కూకో అని చెప్పి తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక సినిమా. ఇక దాంతో విశాల్ సార్ వెనకకు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది. ఇక విశాల్ సార్ పెళ్లి ముచ్చట్లలో కత్తే లక్ష్మీ మీనను పెళ్లి చేసుకుంటాడని చెప్పి రీమాన్సేన్ తోని ఎఫేర్ ఉన్నదని చెప్పి తమన్నాతో కూడా గట్టిగానే నడుస్తున్నది మనోని వ్యవహారం అని చెప్పి శివరాకర్కి విశాలు వరలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడని ఇట్లా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగానే పుకార్లు వినబడ్డాయి. కానీ అవన్నీ సినిమా కోసం హీరో హీరోయిన్ అనేది కామన్ రిలేషన్ అని చెప్పి చాలా మంది చెప్పుకుంటా వచ్చిళ్ళు. ఓవరాల్ గా ఏంటంటే శివరాకర్కి మొన్నటికి మొన్న ఒక ఎంగేజ్మెంట్ కూడా విశాల్ సార్ కి అయ్యింది. కాకపోతే ఈయన హెల్త్ ఇష్యూ కారణాల వల్లని ఆ పెళ్లిని బ్రేకప్ చేసిండయ్యా మన విశాల్ సారు. ఇక్కడనే మన విశాల్ సార్ గొప్పతనం ఏందో మనం చెప్పుకోవచ్చు అయ్యా. ఎవరైనా వాళ్ళకి ఏదైనా సమస్యను ఉంటే కప్పిపుచ్చి మసిపుచ్చి మారడకాయ చేసి అరచేతిలో వైకుంఠం చూపించి అబద్ధపు పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళ జీవితాలనే కాదు చేసుకున్న వాళ్ళ బతుకులను కూడా ఆగం చేస్తారు. కానీ విశాల్ సార్ చూడు ఎంత గొప్ప మనసు ఉన్నాడో, నాకు ఇటువంటి హెల్త్ ఇష్యూల వల్ల ఆ పిల్ల సఫర్ కావద్దని చెప్పి పెళ్లికి ఏదో ఒక కారణం చెప్పి తప్పించిండు. గది విశాల్ సార్ గొప్పతనం. మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడంటే ఆరోగ్య సమస్యలు అని అంటున్నారు. మరి గతగనం ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినాయి అని అంటే డైరెక్టర్ బాలా సార్ ఉన్నాడు కదా, ఆ గైన 2010లో ఓ సినిమా తీసిండట. ఇక ఆ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కోసం అని చెప్పి ఫైటింగ్ సన్నివేశాలను తీస్తా అంటే విశాల్ సారు షెట్టి మీదకించి అమాంతం కింద పడ్డాడట. దాంతో తలకు బగ్గనే దెబ్బ తగిలిందట. ఇక దబ్బున సినిమా యూనిట్ మొత్తం విశాల్ సార్ ను దవాఖానలో జాయిన్ చేయించిండ్రట. ఇక అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని పరీక్షలు చేసి బయట పడ్డా సుతం ఇప్పటికీ విశాల్ సార్ కు కళ్ళు మస్కగా పట్టుడు, లేకపోతే నెత్తి గట్టిగా నొచ్చుడు, లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలతోని సఫర్ అవుతున్నాడట. ఈ ముచ్చట డాక్టర్లు ఓపెన్ గానే చెప్పిండ్రట, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు బెడ్ రెస్ట్ అవసరం, మీరు రిస్కీ ఫైట్లు గానీ యాక్షన్ సన్నివేశాలు గానీ సాధ్యమైనంత వరకు సినిమా ఫీల్డ్ కు దూరంగా ఉంటేనే మంచిది, మీరిప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవటమే ప్రధానము, ఎక్కువ స్టంట్లు గింట్లు ఏది చేయొద్దు, మీరు సాధ్యమైనంత వరకు రిలాక్స్ గా మానసికంగా మీరు నిదానంగా ఉండటమే మీ ప్రాణాలను కాపాడుతుంది అని చెప్పిండ్రట. చెన్నైలో ఉండే అపోలో పెద్ద డాక్టర్లు పత్తానికైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. బ్రెయిన్ లో కొన్ని కణాలు ఉంటాయి కదా, అవి బాగా దెబ్బతిన్నాయట. ఈ అప్పటి నుంచే దగ్గర దగ్గర విశాల్ సారు సినిమాలలోనైతే ఏమి యాక్టింగ్ చేస్తలేడు, ఏ సినిమా కూడా రిలీజ్ అయితలేడు. అసలు విశాల్ సార్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ ప్రాబ్లం ను చూసి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే మస్తు బాధపడుతున్నారట. అయితే చాలా సందర్భాలలో ఇటువంటి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నోళ్లకు రుచి పసి ఏది తెలవదట. కళ్ళు మస్కలవడు, కళ్ళు నొచ్చుడు, ఊకుకే గుంజుడు, నెత్తి నొచ్చుడు, నరాల వీక్నెస్ ఇవన్నీ ఉంటాయట. పత్తానికైతే పాపం విశాల్ సారు ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. కానీ ఏదేమైనా గానీ విశాల్ సారు మంచి మనసున్న మహారాజు, మంచి మనిషి, 10 మందికి అన్నం పెట్టే తత్వం. తమిళనాడులో ఏ ఒక్క సమస్య వచ్చినా అటు సినిమా పరిశ్రమకు గానీ ఇటు రైతులకు గానీ ఏదో వచ్చినా కూడా ముందురా నేనున్నా అని చెప్పి రియాక్ట్ అయ్యి ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆ సేవనైతే చేసేటోడు. అయితే ముఖ్యంగా విశాల్ సార్ ముచ్చటల్లో చెప్పుకునే అంశం ఏంటంటే అక్టోబర్ 2015లో అంతకు ముందున్న కమిటీ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నడిగర్ సంఘానికి విశాల్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు తమిళ సినిమా పెద్దలు. ఇక తెలుగులో విశాలు, పందెంకోడి, భరణి, ప్రేమ, శదరంగం, భయ్య, పొగరు, వాడు వీడు, పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాలతోని తెలుగులలో కూడా తెరంగేట్రం చేసి అభిమానుల ఆదరణను, ప్రేక్షకుల ప్రేమను సొరగొన్నాడయ్యా మన విశాల్ సారు. ఇక 48 ఏళ్ల విశాల్ సారు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి హెల్త్ అప్డేట్ అయితే ఒకటి వచ్చిందిలా. దీని మీద ఫ్యాన్స్ అయితే తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు బాగానే పెడుతున్నారు. ఇక ప్రస్తుతానికైతే చలి జ్వరంతో విశాల్ సార్ బాధపడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని చెప్పి కొంతమంది అయితే ప్రశంసలు అయితే గట్టిగానే ఇస్తున్నారు. ఏది ఏమైనా విశాల్ సార్ ప్రస్తుతం అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నట్లయితే తెలుస్తున్నదయ్యా. విశాల్ సార్ చేతుల ప్రస్తుతం డిటెక్టివ్ సీక్వెల్ సినిమా మాత్రమే ఉన్నది. ఏదేమైనా గానీ విశాల్ సారు మనసున్న మనిషి అయ్యా. సినిమా పరిశ్రమకు ఎనలేని
లేని సేవలు చేసిండు. 10 మందితోని మంచిగుంటాడు. 10 మంది ఆకలి తీర్చే మంచి మనిషి. అసంటోడు నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలని, ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకొని రాబోయే రోజులల్లో ఇంకా ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు తీయాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాములా.